హలో ప్రోగ్రామర్స్, ఐ ఎమ్ Emmanuel Raju. మీరు చూస్తున్నారు ప్రోగ్రామింగ్ విత్ మ్యానీ. నేను C# మీద ఫుల్ ట్యూటోరియల్ చేస్తున్నాను. ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ లెవెల్. రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. అండ్ C# ఫుల్ ట్యూటోరియల్ తెలుగులో అందుబాటులో ఉంటుంది. ఈ వీడియోలో నేను కవర్ చేయబోయే టాపిక్స్: ఇంట్రడక్షన్ అబౌట్ C#, features of C#, that supports, advantages of C#, and uses of C#. ఫస్ట్, ఇంట్రడక్షన్ అబౌట్ C#. C# అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. C# .NET ఫ్రేమ్వర్క్తో రన్ అవుతుంది అండ్ ఇది చాలా పాపులర్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ C++ అండ్ జావాకి సిమిలర్గా ఉంటుంది. మనకి C++ కానీ జావా కానీ వస్తే C# నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్, ఫ్యూచర్స్ ఆఫ్ C#. ఇందులో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. కోడ్ రీయూజబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్స్తో డీల్ చేస్తుంది. ఇది ఫాస్ట్ అండ్ స్పీడ్ ఇంకా సింపుల్. సో ఇందులో లింక్ క్యూ సపోర్ట్ చేస్తుంది. లింక్ క్యూ మీన్స్ లాంగ్వేజ్ ఇంటిగ్రేటెడ్ క్వైరింగ్. అండ్ నెక్స్ట్, C# that supports. C# యూస్ చేసుకుని మనం చాలా ప్రోగ్రామ్స్ రన్ చేయొచ్చు. లైక్ ASP.NET లైక్ వెబ్ ఫార్మ్స్, వెబ్ సర్వీసెస్, విండోస్ ఫార్మ్స్ లైక్ ట్రెడిషనల్ విండోస్ యాప్స్, ADO.NET అండ్ .NET ఫ్రేమ్వర్క్, క్లాస్ లైబ్రరీ. నెక్స్ట్, కన్సోల్ అప్లికేషన్స్ని కూడా డిజైన్ చేయొచ్చు. అండ్ అడ్వాంటేజెస్ చూసుకుంటే ఇది చాలా ఫాస్ట్, టైప్ సేఫ్, కాంపోనెంట్ ఓరియంటెడ్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. లైక్ విండోస్లో కానీ, మ్యాక్ ఓఎస్లో కానీ, లినక్స్లో కానీ ఎందులో అయినా సరే మనకి C# అనేది సపోర్ట్ చేస్తుంది. అండ్ నో మెమరీ లీక్ అండ్ స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్, ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్షన్కి ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ వి నో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో దీస్ ఆర్ ఆల్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ C#. అండ్ నెక్స్ట్, యూజెస్ ఆఫ్ C#. అసలు C#ని ఎక్కడ ఎందుకు యూజ్ చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. గేమ్స్, వెబ్ అప్లికేషన్స్, వెబ్ సర్వీసెస్, క్లయింట్ సర్వీసెస్, విండోస్ అప్లికేషన్, డెస్క్టాప్ అప్లికేషన్, కన్సోల్ అప్లికేషన్ అండ్ క్లాస్ లైబ్రరీస్లో ఈ C# అనేది మనం యూజ్ చేస్తాం. అండ్ దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ అబౌట్ C#. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.